రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతతో బంకుల ముందు వాహనదారులు భారీ క్యూ లైన్ కట్టారు. ఇంధన కొరత ఏర్పడుతుందేమోనన్న భయంతో ఇటు వాహనదారులైతే తమ వాహనాలను ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో పలు పెట్రోల్ బంకులు వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. అయితే పెట్రోల్ డీజిల్ కొరతపై తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పందించింది. అయితే పెట్రోల్ డీజిల్ కొరత ఉందన్న వదంతులు కూడా పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాల కారణంగా వాహనదారులు ఆందోళన చెందుతున్నారని తెలిపింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరవింద్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ అరవింద్, చెప్పండి, మరి ఇటు డీజిల్ కొరతపై తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అయితే స్పందించింది. మరి ఇటు పెట్రోల్ డీజిల్ కొరత ఉందన్న వదంతులు కూడా పూర్తిగా అవాస్తవం అని కూడా కొట్టిపారేసింది. ఈవెన్ దీంట్లో మరి ఈ ప్రజలు మరి ఎందుకు పానిక్ అవుతున్నారు ఈ విషయాల్లో, రూమర్స్ లో? సంజన, ఏదైతే ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారము అటు డీజిల్, పెట్రోల్, గ్యాస్ కొరత తీవ్రంగా ఉందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ అవుట్ ఆన్ హుట్గా ఎక్కడున్నా కూడా అంటే ఉదయం 6 గంటల ప్రాంతాల నుండి కూడా పెట్రోల్ బంకుల దగ్గర కూడా భారీగా జనాలు బారులు తిరుగుతున్నారు. విపరీతంగా కూడా ఇప్పటికే ఉదయం సమయం నుండి కూడా పెట్రోల్ బంకుల దగ్గర కూడా వాహనదారులందరూ కూడా క్యూ లైన్లో వేచి చూస్తున్నారు. అటు ఏదైతే దీని ప్రధానంగా యుద్ధ సంక్షోభ వాతావరణంతో పెట్రోల్, డీజిల్ ఎక్కడ కొరత వస్తుందన్న ఒక ఆందోళన నేపథ్యంలో ఇక్కడ కూడా తీవ్రంగా వాహనదారులు కూడా భారీగా వచ్చారు. ఉదయం సమయం నుండి కూడా గంటల తరబడి కూడా క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. కిలోమీటర్ల మేరకు కూడా వాహనాలు నిలిచివేస్తున్నాయి. మరొక విధంగా పోలీసులు కూడా ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఎదురొచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళ పర్యవేక్షణలో కూడా ఇక్కడ పోలీసులు కూడా ట్రాఫిక్ క్లియర్ చేస్తూ అటు పెట్రోల్, డీజిల్ కొట్టించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరొక విధంగా చూసుకుంటే అటు పెట్రోల్ అండ్ డీజిల్ డీలర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా కొద్దిసేపు క్రితమే లేఖ విడుదల చేశారు. రాష్ట్రంలో కానీ నగరంలో కానీ ఎక్కడ డీజిల్, పెట్రోల్ కొరత లేదు, కృత్రిమంగా దీన్ని సృష్టిస్తున్నారంటూ కూడా సోషల్ మీడియాలో వచ్చే ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే తీవ్రంగా అంటే ఏదైతే డీలర్, పెట్రోల్ అసోసియేషన్ డీలర్స్ కూడా అందరూ కూడా దీనిపైన తీవ్రంగా ఖండించారు. కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. అన్ని బంకులలో డీజిల్ కానీ, పెట్రోల్ కానీ అన్ని దగ్గర కూడా సప్లై ఉంది. కేవలం ఇది కృత్రిమంగా సృష్టిస్తున్నారు. ప్రజలందరూ దీన్ని గుర్తుపెట్టుకొని భయాందోళనలో కూడా అందరూ పెట్రోల్ బంకుల దగ్గర కూడా భారీగా జనాలు బారులు తీరుతున్నారు. ఈ పెట్రోల్, డీజిల్ ఎక్కడ కొరత లేదు. 24/7 పెట్రోల్ కూడా లభిస్తుంది, డీజిల్ కూడా లభిస్తుంది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా ఏదైతే పెట్రోల్ అండ్ డీజిల్ అసోసియేషన్ డీలర్స్ కూడా ఒక లేఖ విడుదల చేశారు. మరి ఇదొక విధంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెట్రోల్, డీజిల్ లేదంటూ కూడా నో స్టాక్ బోర్డు కూడా కొన్ని ప్రాంతాల్లో పెడుతున్నారు. అంటే ఇటు డీలర్స్ అసోసియేషన్ ఖండించినా కూడా కొన్ని ప్రాంతాలలో ఇట్లా బోర్డు పెట్టడం వల్ల సోషల్ మీడియాలో ఇట్లాంటి కథనాలు రావడంతో ప్రజలందరూ కూడా భయాందోళనలకు గురై వెంటనే ఆవేదనతో కూడా పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకోవాలంటూ కూడా ఇప్పటికే జనాలు బారులు తిరుగుతున్నారు. అంటే కిలోమీటర్ల మేరకు కూడా భారీ వాహనాలు వేచున్నాయి. అటు పోలీసులు కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే ఏదైతే ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా ఉంటున్నాయో అక్కడ కూడా ట్రాఫిక్ సిబ్బంది కూడా డైవర్ట్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి. ఏదైతే ఇందిరా పార్క్ నుండి ఆ లోయర్ ట్యాంక్ బండ్ పోయే రూట్ సైడ్ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు కొంచెం తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం సమయం కాబట్టి ఆఫీస్కి వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇటు పక్కనే 2 బంకులు ఉండడంతో ఈ బంకుల కారణంగా కూడా రోడ్డు పైన కూడా భారీ ట్రాఫిక్ జామ్ అవుతున్నట్టు కూడా ఇప్పటికే ప్రజలు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ ప్రతి ఒక్క బంకులో కూడా ఇక్కడ ఎలాంటి సప్లై ఆగలేదు, సప్లై చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా డీజిల్, పెట్రోల్ కొరత లేదు. కానీ జనాలు మాత్రం విపరీతంగా వస్తున్నారంటూ కూడా తెలియజేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే డీలర్కి సంబంధించిన అంటే పెట్రోల్, డీజిల్కి సంబంధించిన డీలర్ అసోసియేషన్ కూడా ఒక లేఖ విడుదల చేశారు. ఎలాంటి కృత్రిమ కొరత మాత్రమే కానీ అన్నిటి దగ్గర కూడా సప్లై ఉంది, ఎక్కడ కూడా సప్లై ఆగలేదు. అటు హెచ్పి కానీ, ఇటు బీపీసీఎల్ కానీ ప్రతి ఒక్కటి కూడా సప్లైలో ఉంది. ప్రజలందరూ కూడా
ఆందోళన చెందొద్దంటూ కూడా తెలియజేశారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి స్పందించలేకపోతుంది. కనీసం సివిల్ సప్లైకి సంబంధించిన మంత్రులు కానీ అటు ప్రభుత్వం కానీ దీనిపైన ఎలాంటి స్పష్టత కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎమ్మెల్సీలు కానీ అటు ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీలో డీజిల్ కొరత కానీ పెట్రోల్ కొరత కానీ గ్యాస్ కొరత కానీ దీనిపైన ప్రశ్నలు ఎవరెత్తినప్పుడు కూడా వాళ్ళ నోరు నొక్కే ప్రయత్నం చేస్తుంది కానీ స్పష్టమైన సమాధానం ఇవ్వలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. నగరంలో మాత్రం ఎక్కడ కూడా కొన్ని ప్రాంతాలలో నో స్టాక్ బోర్డు పెట్టారు. మరికొన్ని ప్రాంతాల్లో డీజిల్ పెట్రోల్ గ్యాస్ ఎక్కడ కూడా కొదవలేదు, సంక్షోభానికి గురి కాలేదు అంటూ కూడా వాళ్ళు ఇప్పటికే తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పెట్రోల్ డీజిల్ మాత్రం అన్ని బంకులలో సప్లై ఉందంటూ కూడా తెలియజేశారు. సంజన. ఆల్ రైట్ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.